మాతృదేవోభవ. ఎంత నొప్పి అయినా ఏదో చిట్కా చెప్పి చిటికెలోన మాయ చేయగలవు, చిటికెలోన మాయ చేయగలవు. ధనము కోరనట్టి ధన్వంతరివి నీవు, జన్మ దుఃఖ మార్పు జననివీవు, జన్మ దుఃఖ మార్పు జననివీవు. చదువు ఎప్పుడు మొదలు పెట్టాలి, ఇక ఏ పరిస్థితి తర్వాత చదువు రాదు, ఈ విషయాన్ని సంస్కృతంలో ఒక శ్లోకంలో చాలా చమత్కారంగా చెప్పారు. మాతు కుచౌ పరిత్యజ్య యావత్ కాంతాకుచౌ స్పృశేత్ తావదేవాభ్యసేద్విద్యాం ఇక లోక సుఖావహం. మనకి మామూలుగా ఒక మాట ఉంది, వివాహం విద్యనాశాయ సర్వనాశాయ శోభనం అని. అందులో కొన్ని సరే వాడుకను బట్టి ఏదో విభక్తులు మార్పులు వచ్చినా వర్ణదోషాలు ఉన్నట్టు అనిపించినా సారాంశం ఏమిటంటే పెళ్లి కాకముందే చదువుకోవాలి, చదువుకునేది ఏదో, ఇక పెళ్ళి అయిన తర్వాత చదువు రావడం కష్టం. ఈ చదువుని అమలు చేసే విధానం కోసం వివాహ వ్యవస్థ కానీ చదువు వచ్చేలా చేయడానికి కాదు. ఇక పైగా ఇక శోభనమై అసలు సంసార సౌఖ్యాలకు గనక అలవాటు పడితే ఇక దాని మీద దృష్టి ఉన్నట్టుగా ఆ వయస్సులో చదువు మీద ఉండదు. దాన్ని చమత్కారంగా కాస్త అనుప్రాస జోడించి చెప్పడితే అందరికీ గుర్తుంటుంది. కాబట్టి మాతు కుచం పరిత్యజ్య, తల్లి పాలు మానేసిన తర్వాత చదువు మొదలుపెట్టాలి అన్నారు. యావత్ కాంతాకుచం స్పృశేత్ తావదేవాభ్యసేద్విద్యాం, తల్లి పాలు మానేసిన తర్వాత తరుణి పాలిండ్ల మీద దృష్టి పడే వరకు చదువు వస్తుంది, ఆ తర్వాత రాదన్నారు. ఆ అనుప్రాస కాస్త చమత్కారం చూసుకుంటారు. తల్లి పాలు తరుణి పాలిండ్లు. తల్లి పాలు మానేయడం అనేది సాధారణంగా పూర్వకాలపు వ్యవస్థను బట్టి కనీసం 1 ఏడాది 2 ఏళ్ల వరకు తాగిన వాళ్ళు కూడా ఉన్నారు. అంచేతను అప్పుడు చదువులోకి దించేవారు కాదు, ఎందుకంటే వాడికి అప్పుడు ఆకలి తీరడమే కష్టం. సరే, ఇప్పుడు పిల్లలు అదృష్టవంతులు దురదృష్టవంతులు కానీ అసలు తల్లిపాలకి యోగ్యత లేదు, పుట్టింది మొదలు డబ్బా పాలే సరిపోతుంది. అందుకే వీడికి పుట్టగానే చదువు కూడా మొదలుపెట్టేసాడు. వాడు తల్లిపాలు మానేసినట్టుగా కడుపులోనే మానేశాడు. అందుకని కడుపులోంచి బయటపడగానే ఎల్కేజీ, యూకేజీ, ప్రీకేజీ, ప్రీ నర్సరీ చాలా మొదలుపెట్టాయి. ఇందులోనే మనం ఒక భాగం అర్థం చేసుకోవాల్సింది, తల్లిపాలు మానేసింది మొదలు తరుణి పాలిండ్ల మీద దృష్టి పడే వరకే చదువు వస్తుంది, ఆ తర్వాత రాదు అన్నారు. ఇహలోక సుఖావహం అంటే అది కూడా ఎటువంటి చదువు, ఈ లోకానికి సంబంధించిన చదువు. బ్రహ్మజ్ఞానం, బ్రహ్మ విద్య, వేదాంత విద్య అవన్నీ వేరు. నిజానికి ఆ బ్రహ్మజ్ఞానం మీద దృష్టి పడాలి అంటే సంసారంలో చేరి 10 ఏళ్ళు అయ్యాక ఖచ్చితంగా పడుతుంది. 100 వేదాంత గ్రంథాలు చదివిన అర్థం కాని వేదాంతం 10 ఏళ్ళు కాపురం చేస్తే ఇద్దరికీ అర్థమవుతుంది. ఆమూలాగ్రంగా ప్రతిపదార్థ తాత్పర్యాల సహితంగా సవ్యాఖ్యానంగా అర్థమవుతుంది. ఇంకెవరు చెప్పక్కర్లేదు. వేరే జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలు, లాభ నష్టాలు, జయాజయాలు, సుఖ దుఃఖాలు ఇవన్నీ చూసుకుంటే అర్థం కాక ఏమవుతుంది. దాన్నే చమత్కారంగా ఇందులో ఏం చెప్పారు అంటే, మాతు కుచవు పరిత్యజ్య, తల్లి పాలు మానేశాక మొదలుపెట్టండి అంటే అప్పుడు తల్లిని విడిచిపెట్టి ఉండడం అలవాటైంది కష్టపడి, లేకపోతే అంతకుముందు అమ్మ అమ్మ అని తిరుగుతూ ఉంటాడు. యావత్ కాంతాకుచవు స్పృశేత్, తరుణి పాలిండ్ల మీద దృష్టి పడే వరకు. ఇక వాడికి ఆ దృష్టి పడింది అంటే చదువు ఎక్కదు. ఇంక అందుకే వివాహం విద్యనాశాయ సర్వనాశాయ శోభనం వల్ల ఈవేళ అవసరమైన వాళ్ళకి లేని వాళ్ళకి కూడా రకరకాల ఫీజులు ప్రభుత్వమే కట్టి చదివించడం మొదలయ్యాక, సరే సహవిద్య ఆడ మగ కలిసి చదువుకోవడం అనేది ఎప్పుడో మొదలైంది. అదేదో స్వేచ్ఛ, హక్కులు, సమానత్వం, దానివల్ల మనస్సులో ఉండే భయం పోతుంది అన్నారు. భయం పోవడం కాదు, అసలు భయభక్తులు లేని పరిస్థితి వచ్చింది వేళ. అందుకని ఒకచోటే చదువుకోవడం ఉన్నాక ఇక అబ్బాయిల దృష్టి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ప్రాచీనమైన వాళ్ళు ఎందుకు చెప్పారో ఒకసారి ఆలోచించాలి. ఆ దృష్టి యవ్వనంలో ఉండేటువంటి స్త్రీ మీద పడిన తర్వాత ఇక అబ్బాయికి చదువు రాదు. అబ్బాయిని చూశాక ఇప్పుడు అమ్మాయికి కూడా రావట్లేదు. అందుకే ఆ వయస్సు వాళ్ళు చూస్తున్న సినిమాలు, వాళ్ళని ఆకట్టుకుందుకు తీస్తున్న సినిమాలు గమనిస్తే ఏ దారిలో ఉన్నాయో, ప్రపంచం ఏ దారిలో నడుస్తుందో పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో అర్థమైపోతుంది. అంచేది తావదేవ అభ్యసేత్ విద్యాం, అంతవరకే చదువుకోవాలి. ఇక ఆ దృష్టి పడిన తర్వాత చదువు కష్టమయ్యా. ఇహలోక సుఖావహం, ఈ లోకంలో ఏదో కాస్త 4 రాళ్ళు సంపాదించుకోవడానికి, లోకంలో మన ధర్మాన్ని మనం నిర్వర్తించడానికి అవసరమైన విద్య అప్పుడు మొదలుపెట్టి అప్పుడు ముగిస్తే చాలు అనేవారు. అందుకే ప్రాచీన కాలంలో 5 ఏళ్ళు వచ్చాక మొదలుపెట్టేవారు. ఎందుకంటే అప్పట్లో 3 ఏళ్ళు వచ్చాక పాలు తాగే వాళ్ళని కూడా చూసాం మేము మా చిన్నతనంలో. అందుకని 5 ఏళ్ళు వచ్చాక మొదలుపెట్టేవారు. 15-16 ఏళ్ళకి ముగించేసేవారు విద్యాభ్యాసం. 10 ఏళ్ళు అనమాట సుమారుగా చాలు. ఇక మిగిలిందంతా జీవితం నేర్పాలి, కానీ పుస్తకాలు చదివితే వచ్చేది ఏం లేదు.
ఇది ప్రధానమైన విషయం. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ కాలపు విద్యా విధానంలో కూడా మనం ఆ చమత్కారాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ లైంగిక దృష్టి, భౌతికమైన ఆకర్షణ స్త్రీ పురుషులకు ఒకరికి ఏర్పడే వరకే చదువు వస్తుంది. అది ఏర్పడిందంటే రాదు. అందువల్ల కలిసి చదువుకునేటువంటి వ్యవస్థలో ఎంత జాగ్రత్తగా ఉండాలో యువతీ యువకులు అర్థం చేసుకోవాలి. అసలు ఏదో శ్రీకమనో, సాంఘికమనో, సోషల్ అనో, సైన్స్ అనో ఏవో సబ్జెక్టుల పేర్లు పెట్టి రకరకాల స్నేహాలకు గనక తిరుగుతూ మొదలు పెడితే, స్నేహాలకు అలవాటు పడితే చదువు మీద దృష్టి ఉండదు. ఇంకా ఆ వయస్సులో సహజంగా అట్లాగేస్తుంది. ఇక దానికి అనేక రకాల సమర్థింపులు చేసుకుంటాం. పైగా దానికి ప్రోద్బలకంగా ఈవేళ సెల్ ఫోన్లు వచ్చే బాగా. దానికి వారి ఏకాంతం వారికి ఉంది, వారి వ్యక్తిగతం వారికి ఉంది. ఎవరు అడగడానికి వీల్లేదు. వారి సెల్ ఫోన్ ఎవరైనా చూస్తే పెద్ద గొడవ, అదో పెద్ద సంస్కార రాహిత్యం అని మాట్లాడడం. మరి తల్లిదండ్రులు తెలుసుకోక, ఉపాధ్యాయులు తెలుసుకోకపోతే ఎలా తెలుస్తుందండి ఈ పిల్లల ప్రవృత్తి? నా ఫోన్ ముట్టుకుంటే సంస్కారం లేదా నీకు అంటే, సంస్కారం అంటే ఏమిటి? చెడిపోస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడమా? తీరా అంటే తల్లిదండ్రులనే అంటారు కదా, మళ్ళీను లేదా ఉపాధ్యాయులను అంటారు కదా. ఇవాళ అంటున్నారు కదా అని ఉపాధ్యాయులు వదిలేశారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళ కర్మ ఎలా ఉంటే అలా అవుతుందమ్మా అని డబ్బులు ఇచ్చి పంపించేస్తున్నారు. మొత్తం మీద సమాజంలో అనేక రకాల దుర్వ్యసనాల పాలైన వాళ్ళు, దుర్మార్గులు రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. ఈ వ్యవస్థను ఎవరు అదుపు చేయలేని పరిస్థితుల్లో రేపొద్దున భవిష్యత్ భారతదేశం ఏమైపోతుందండి? అందుకని ప్రాచీనులు చెప్పిన సూక్తిని దృష్టిలో పెట్టుకొని 16 ఏళ్ళు 18 ఏళ్ళు దాటకుండానే విద్య ముగిసిపోయేలాగా, అది కనీసం 4 ఏళ్ళు దాటే వరకు మొదలవ్వకుండా ఉండేలాగా చూసుకోవాలి. 4 ఏళ్ల లోపు లోకజ్ఞానం ఇంట్లో తిరుగుతూనే గ్రహిస్తాడు చాలా విషయాలు. 18 ఏళ్ల తర్వాత సొంత వ్యక్తిత్వం రూపొందుతుంది. ఇంకా గ్రహించేది ఏం లేదు. వాడు సొంత జీవితంలోనే గ్రహించాలి తప్ప పుస్తకాల నుంచి గ్రహించేది ఏం లేదు. ఇది దృష్టిలో పెట్టుకుంటే ప్రాచీనులు ఎంత గొప్ప పని చేశారో అర్థమవుతుంది. ఇప్పుడు పద్య కవిత్వం, ఈ 3 ప్రకారాలు సేవించకుండా ఉగాది అవదు. ఉగాది అంటే ఖచ్చితంగా పచ్చడి తినాలి, పంచాంగం వినాలి, పద్యాలు పాడుకోవాలి. పచ్చడి, పంచాంగం, పద్యం 3 ప్రకారాలే. ఇందులో ముఖ్యంగా కొంచెం కంగారు పెట్టే విషయం ఏమిటంటే పచ్చడి కాదు. పచ్చడి సరిగ్గా చేయకపోతే కడుపులో కంగారు పెడుతుంది, అది వేరే విషయం. సరే, పద్య కవిత్వం ఎప్పుడూ కంగారు పెట్టదు. వింటే వింటాం, వెళ్ళిపోతాం. కాస్త పంచాంగం కొంచెం కంగారు పెడుతుంది. బాబు ఏదో సింహరాశి వారికి ఆదాయం 3, వ్యయం 6 అనగానే అమ్మో వచ్చిన దానికి రెట్టింపు ఖర్చు అయిపోతుందన్నమాట అనుకుంటాం. రాజపూజ్యం 4, అవమానం 8 అంటే సరే మనకి జరిగే సన్మానాలు 2 అయితే అవమానాలు 4 అనమాట అనుకుని కంగారు పడతాం. కానీ మీరు చూస్తే నిజానికి రాజపూజ్య అవమానాలకు అసలైనటువంటి అర్థాలు వేరు, ఇవి కాదు. వాటిని గురించి అంత కంగారు పడక్కల. ఆ మాటకు వస్తే ఏ రాశికి కూడా పూర్తి శుభావహంగా ఉండదు, ఏ రాశి పూర్తి దుఃఖప్రదంగా ఉండదు. ఎప్పుడు ఈ రాశుల యొక్క సమ్మేళనం ఏమిటంటే వాతావరణంలాగే ఓసారి ఎండ ఓసారి వాన అన్నట్టుగా ఉంటుంది. అందుకే దాని గురించినటువంటి చమత్కారంగా ఓ పద్యం ఏమిటంటే, ఎవరిని నమ్ముకుంటే మనం ఏ రాశిలో జన్మించినా, ఏ నక్షత్రంలో జన్మించినా, ఏ తిథినాడు జన్మించినా సుఖంగా జీవితాన్ని గడపగలుగుతాం అనేదాన్ని రాశులన్నిటి పేరు మీద ఒక పద్యంగా ఒక అవధానంలో చెప్పినటువంటి దాన్ని మీకు మనవి చేస్తాను. సరదాగా దీన్ని గుర్తు చేసుకుని ఒక ధైర్యాన్ని పొందుదురుగాను. మేషరాశిని చూడ మెదడు ముద్దయిపోయే, వృషభ రాశిని చూడ విషమమయ్యే. మేషరాశిని చూడ మెదడు ముద్దయిపోయే, వృషభ రాశిని చూడ విషమమయ్యే. మిథున రాశిని చూడ మేలు కీడైపోయే, కర్కాటకపు రాశి కష్టమయ్యే. సింహరాశిని చూడ చింతలెక్కువయ్యే, కన్యరాశియు మన కర్మయ్యే. త్రాసు రాశిని చూడ మోసమ్ములైపోయే, తేలు రాశి బ్రతుకు తేలిపోయే. ధనమును ఉడ్పించు నీ రాశి ధనువు రాశి, ధనమును ఉడ్పించు నీ రాశి ధనువు రాశి. కుంభకోణాల రాశి కుంభరాశి, ధనమును ఉడ్పించు రాశి ధనువు రాశి. కుంభకోణాల రాశి కుంభరాశి. మకరమీనమ్ములికనేమి మాకు సంగు, మకరమీనమ్ములికమేమి మాకు సంగు. పుణ్యముల రాశి జగదంబ బ్రోవలయో, పుణ్యముల రాశి జగదంబ బ్రోవలయో. ఆ చివరి పాదంలో ఉంది అసలైనటువంటి శరణాగతి తత్వం అంతా. ఏ రాశి అయినా మీరు చూడండి, కొంతకాలం బాగుంటుంది, కొంతకాలం బాగుండదు. ఈ రాశి వారికి
జూన్ నెల వరకు లాభదాయకం, ఆ తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటాడు. ఆ తర్వాత నష్టదాయకం, అనుమానం లేదు. ఆ విషయం చెబితే బాగుంటుందని జాగ్రత్తగా ఉండాలంటాడు. ప్రమాదం జరుగుతుంది, కాలు విరుగుతుంది, 4 లక్షలు ఖర్చు అవుతాయి అని చెప్పరు జాతకంలో. బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అని చెబుతారు, అంటే కాలు విరుగుతుందనే అర్థం. ఈవేళ బయటికి ఏం కర్మ, బాత్రూమ్కి వెళ్ళినా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అక్కడే కాలు విరిగే ప్రమాదం ఎక్కువ, బయటికి వెడితే విరగదు. చాలామంది 70 ఏళ్ల వాళ్ళకి సమస్య ఏమిటంటే నీళ్ళ గదిలోనే అన్నీను. దానివల్ల శుభ్రంగా ఈ కీళ్ళ ఎముకలు, కీళ్ళ డాక్టర్లు, వైద్యులు శుభ్రంగా బాగుపడుతున్నారు. వాళ్ళకి శుభ్రంగా బోడు పరికరాలు వచ్చే దానికి కూడా ఈ మార్బుల్ కంపెనీల వాళ్ళ వల్ల ఈ ఆర్థోపెడిక్ వాళ్ళకి మేలు జరిగింది. ఎందుకంటే బాత్రూంలో కూడా వేసేసారు శుభ్రంగా, వెళ్ళడం జారిపోవడం. అంచేత బయట భయం కంటే బాత్రూమ్ భయం ఎక్కువైంది మనకి. అంచేత జారే కారు ఎక్కడైనా జరుగుతుంది, దాని గురించిన బెంగ అనవసరం. మేషరాశిని చూడ మెదడు ముద్దయిపోయి, ఈ చూసి మెదడు ముద్దయింది. వృషభ రాశిని చూడ విషమమయ్యపోయి, వృషభ రాశిలో వాళ్ళకి ఏమైనా బాగుందంటే అది కొంత విషమంగానే ఉంది. అంటే అందరికీ ఏదో కొంత చెడు మేలు కీడు ఉంటాయండి. మిథున రాశిని చూడ మేలు కీడైపోయి, ఏదో జూన్ నెల వరకు మేలు అన్నారు, అక్కడి నుంచి కీడన్నారు. మరి ఏమైంది, మేలు కీడైనట్టుగా. కర్కాటకపు రాశి కష్టమయ్యి, కర్కాటక రాశిలో కూడా కొన్ని కష్టాలు ఉన్నాయి. సింహరాశిని చూడ చింతలు ఎక్కువైపోయి, సింహరాశి వాళ్ళకు కూడా చింతలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కన్యరాశి మన కర్మయ్యే, సరే చెప్పేది ఉంది, కర్మ కొద్దీ పెళ్ళాం, పుణ్యం కొద్దీ పురుషుడని సామెత ఉంది. అంచేత కన్యరాశి కూడా కర్మ అయింది. త్రాసు రాశిని చూడ మోసములైపోయే, లోకంలో త్రాసులు కూడా మోసాలే, తూకం సరిగ్గా ఉండదు. తులాచ కించిత్, తులయాచ కించిత్, మానేన కించిత్, శపథేన కించిత్, కించిచ్చ హరత్ శశేషం వణిక్షమో నాస్తి ప్రశస్త చోరహ అన్నారు. త్రాసు దుకాణం, కిరాణం దుకాణం గురించి సరదాగా చెబుతూ, తులాచ కించిత్, ముందు అసలు త్రాసులోనే కొంత లోపం ఉంటుందట. తులయాచ కించిత్, ఆ త్రాసుతో కొంత, తులేన కించిత్, తూకంలో కొంత, అంటే కొంచెం ఇలా పట్టుకునేటప్పుడు ఇటు ఉంచి పట్టుకుంటాడు. మానేన కించిత్, దాని గురించినటువంటి కొలతలో కొంత, ఎందుకంటే కింద చింతపండు అంటించేవారు పూర్వం. ఈ సరుకు పెట్టే చోట కింద చింతపండు అంటించేవారు తెలియకుండా, ఏదో అంటుకుందేమో నన్ను చూడలేదన్నవారు, 1 కేజీ దానికే పోయేది. శపథేన కించిత్ అంటే శపథ, సరుకు అండి నంబర్ 1 అండి, తేడా ఉంటే పట్టుకొచ్చేయండి, మీరు తిన్నాక డబ్బులు ఇవ్వండి, ఈ మాటలో పడిపోతాం మనం. అంటే త్రాసులో కొంత మోసం, తూకంలో కొంత మోసం, మాటల్లో కొంత మోసం, కొలతలో కొంత మోసం, రకరకాలుగా మోసం చేసి మొత్తం మీద కించిత్ హరత్ శశేషం, కొద్దిగా మొత్తం లాగేస్తాడపై వణిక్షమో నాస్తి ప్రశస్త జోరహ, వ్యాపారస్తుని మించినటువంటి దొంగలేడన్నాడు అని పూర్వమే చెప్పారు. ఇప్పుడు తక్కడున్న రోజుల్లో. ఇక ఇప్పుడు అనేక రకాల ఆధునికమైన తూకాలు వచ్చాక ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అంటే త్రాసు రాసిన జోడ మోసమ్ములైపోయి, తులారాశిలో ఉన్న వాళ్ళకు కూడా ఏమి బాగుంటుందని ఏం చెప్పలేం. ఆ పైన తేలు రాశి బ్రతుకు తేలిపోయే, వృశ్చిక రాశిలో కూడా బ్రతుకు తేలిపోయినట్టుగా ఉంది. 2 నెలలు అలాగే, 2 నెలలు ఇలాగా, 2 నెలలు అలాగా, 2 నెలలు ఇలాగా, అసలు రాసే తేలుకుండే రాశి చెప్పేది ఏముంది. ఇంకా ఇలాగ రకరకాలు తేలాక ధనము నోట్పించు రాశి, ధనువు రాశి. పునః ధనువు రాశిలో వాళ్ళకి బాగుందా అంటే వాళ్ళకి డబ్బంతా పోతుంది అన్నారు. మరి పోయేటప్పుడు ఇంకెందుకంటే జీవితం. ఆ పైన కుంభకోణాల రాశి, కుంభరాశి. బహుశా మన రాజకీయ నాయకులందరితో కుంభరాశి ఏంటుంది, శుభ్రంగా అన్ని కుంభకోణాలే. ఇది కాక ఇక మకర మీనం మూలికనేమి మాకు సంగు. ఇక మకర రాశి, మీనరాశి మాత్రం మాకేమైనా శుభం చేస్తాయా, ఎందుకు వచ్చిన గొడవ. కానీ పుణ్యముల రాశి జగదంబ బ్రోబవలయు. ఈ రాశులన్నిటికంటే పుణ్యముల రాశి జగదంబ. అపర్ణ, పార్వతీ, దుర్గా, మృడాని, చండిక, అంబిక, ఉమా, కాత్యాయని, గౌరీ, కాళీ, హైమవతి, ఈశ్వరి, శివ, భవానీ, రుద్రాణి, శర్వాణి, సర్వమంగళ అని ఈ నామాలను నిత్యం స్మరించుకుంటూ అమ్మవారిని నమ్ముకుంటే జీవితం అదే హాయిగా వెళ్ళిపోతుంది. పుణ్యముల రాశి జగదంబ బ్రోబవలయు. పుణ్యాలన్నీ మూటగట్టినటువంటి రాశిలాగా అమ్మవారి విగ్రహం ఎదురుగా పెట్టుకుని మళ్ళీ ఇంకొకళ్ళ గురించి మనం బాధపడడం ఏమిటండి, అసలు అవసరమేముంది ఇంకో దాని గురించి. అందుకని దినదిన ఆందోళనతో దిన ఫలములు చూచుకొంచు తిప్పలు బడుచును, దినకర తాటంకిని యోనిను గొల్వని నరుడు నిత్య నిర్భాగ్యుడుగా. రోజు దినఫలాలు చూసుకోవడం, ఇవాళ ఏమిటండి బయటికి వెళ్ళాలా వద్దా, ఏ చీర కట్టుకోవాలి, ఎవరితోనన్నా మాట్లాడాలా వద్దా, ఇవాళ ఏ అంకె మంచిది, ఇవాళ ఏ రత్నం ధరిస్తే మంచిది, రోజుకో రత్నం ఎవడిస్తాడో ధరించడానికి. ఇవాళ 5 మంచిది, రేపు 6 మంచిది. మొత్తం మీద కరెంటు బిల్లు వస్తే అన్నీ మంచివే. ఏం చేస్తాం, కట్టగా కరెంటు బిల్లు 560 రూపాయలు వచ్చింది. నాకు 5, 6 మంచిది కదయ్యా, నేను కట్టనంటే వాడు ఊరుకుంటాడు, మీకు మంచివి కాదు కానీ మాకు మంచివే కట్టేయండి అంటాడు. అంచేతను మంచి చెడ్డ అంకెలు ఏమిటండి, అదొకటి మొదలుపెట్టారు ఈ మధ్యన బాగా. జాతకాల పేరు మీద అదృష్టం మార్చుకోండి, అదృష్టం మారిపోతుంది, మీ పేరు మార్చుకోండి, అంకెలు మార్చుకోండి, అక్షరాలు మార్చుకోండి, ఇల్లు మార్చండి, ఇల్లాలను మార్చండి, బుద్ధి మాత్రం మార్చుకోమని ఒక్కడ చెప్పట్లేదు. అసలు మార్చుకోవలసింది బుద్ధి.
మనం ఏ రకమైన తప్పుడు ఆలోచనలు వస్తున్నాయో ఆ తప్పుడు ఆలోచనల నుంచి బయటపడగలిగితే జీవితం అంతా బాగానే ఉంటుంది. అందుకని అమ్మ దినదినం ఆందోళనతో ఈ రకంగా రోజు ప్రతిక్షణం ఆందోళన చెందుతూ బాధపడే కంటే దినకర తాటంకినయో నినుగొల్వని నరుడు నిత్య నిర్భాగ్యుడుగా మనకి లలితా సహస్రం చూస్తే అర్థమవుతుంది. తాటంక యుగళీభూత తపనోడుపమండల అంటారు. ఈ 2 తాటంకాలు, ఒకడు సూర్యుట్ట ఒకడు చంద్రుట్ట. ఇక అంతకంటే ఏం కావాలండి అమ్మవారి యొక్క ప్రతిభ వైభవాన్ని చెప్పడానికి? అంటే ఒక చెవికమ్మ సూర్యుడు, రెండవ చెవికమ్మ చంద్రుడు అంటే అర్థం ఏమిటంటే ఆవిడ గుళ్ళో విగ్రహంలా కూర్చుంటే ఆవిడ చెవి మీదకి సూర్యుడు చంద్రుడు వచ్చి వెలుగుతారు. మనం చూసి దండం పెట్టుకుని 2 అట్టిపళ్ళు అక్కడ పెడదామని కాదు. అక్కడ ఈ కనిపిస్తున్న విశ్వమంతా అమ్మవారి యొక్క రూపమే. అందులో సూర్యుడు ఒక చెవికమ్మ, చంద్రుడు ఒక చెవికమ్మ. అటువంటిప్పుడు విశ్వమంతా ఆవిడ రూపమే. ఇందులో ఎవరిని ప్రత్యేకించి ప్రేమిస్తాం, ఎవరితో తగాదా పెట్టుకుంటాం, అన్నీ ఆవిడ స్వరూపమే అయినప్పుడు ఈ భావన కనుక మనకు మనస్సులో పెరిగితే హాయిగా ఉండగలుగుతాం. అలాగ మనం రాసుల పద్యం నుంచి దినకర తాటంకినయో సూర్యుడే తాటంకంగా కలిగిన నిన్ను కొల్వని నరుడు నిత్య నిర్భాగ్యుడుగా. నిన్నెవరైతే సేవించకుండా ఉంటారో వాళ్ళ జీవితం నిత్యము నిర్భాగ్యమేనమ్మా అని మనం అర్థం చేసుకుందాం. ఇంకొక చమత్కారం చెప్పుకుందాం సరదాకి. ఒక అవధానంలో అడిగారు, ఏమండి సూర్యగ్రహణం చంద్రగ్రహణం 2 ఉంటాయి కదా, ఇవి కాకుండా పాణిగ్రహణం అని ఒకటి ఉందండి, వివాహాన్ని పాణిగ్రహం, మరి ఇదేం గ్రహణం అన్నారు. ఇది గ్రహణం కాదు నిజానికి, ఇది ఒక రకం. గ్రహణం అంటే ఊరికే పట్టుకోవడం అని అర్థం ఉంది, శబ్దార్థం. మరి సూర్యగ్రహణం ఊరికే పట్టుకోవడం కదా, ఏకంగా 3 గంటలు మింగేయడం అన్నారు. దాని వెనకాల పెద్ద పురాణ కథ కూడా ఉంది. అందుకని సూర్యగ్రహణానికి చంద్రగ్రహణానికి ఈ పాణిగ్రహణానికి తేడా ఏమిటన్నారు నాయన? సూర్యచంద్రగ్రహణాలకి పట్టు విడుపు ఉంటాయి నాయన, ఈ పాణిగ్రహణానికి పట్టే తప్పితే విడుపు లేదు నాయన జీవితం మొత్తమే అన్నాం. మరి అంతే కదా, పెళ్ళి అయిన తర్వాత ఇంక విడుపు ఏమిటండి? అందుకని పాణిగ్రహణం అంటే వివాహం కదా, అందుకని మళ్ళీ విడుపు ఎక్కడైతే ఇంకా జీవితం అవ్వాల్సిందే విడవాలంటాను. అందుకని సూర్యచంద్రగ్రహణాలు ఎటువంటివంటే సరే వాటికి ఏదో రాత్రి 9 గంటల 10 నిమిషాలకి పడుతుంది, తెల్లారగట్ట ఏదో 12 అర్ధరాత్రి 12 గంటలకు విడిచిపడుతుంది అంటారు. పట్టినప్పుడు స్నానం పట్టు స్నానం అంటారు, విడిచినప్పుడు స్నానం విడుపు స్నానం అంటారు. అది ఏదో చేస్తాం బాగానే ఉంటుంది. మరి పాణిగ్రహణానికి పట్టు స్నానం విడుపు స్నానం లేదు కదండి, పెళ్ళయిందే పట్టడం, ఇకంతే 16 రోజులు బాజా భజంత్రీలు, తర్వాత అవన్నీ వీపు మీద మోగుతాయి. అదాడ ఇంక మళ్ళీ జీవితాంతం ఉండడమే. అందుకే ఇక్కడే ఓ మాట మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే చంద్రగ్రహణం సూర్యగ్రహణాల్లో కూడా నిజానికి ఆలోచిస్తే చంద్రగ్రహణం ఎక్కువసార్లు వస్తుంది, సూర్యగ్రహణం తక్కువసార్లు వస్తుంది. మాగుడు అనే కవి శిశుపాలవత నాటకంలో దానికి శిశుపాలవత కావ్యంలో దానికి చాలా చక్కని చమత్కారం చెప్పాడు. రాహు ఇద్దరికీ సమానమైన అపకారమో ఉపకారమో 2 సమానంగానే జరిగాయి కదా, రాహుకి ఇద్దరు శత్రువులే కదా. మరి అస్తమాను చంద్రుడిని పట్టుకుంటాడు, సూర్యుని పట్టుకోవడం ఎక్కువ కాలం అంటే మెత్తన వాడే అందరికీ లోకువా అన్నాడు. చంద్రుడు మెత్తగా ఉంటాడు, వెన్నముద్దలా ఉంటాడు, అమృతం చల్లగా ఉంటాడు. సూర్యుడు మరి చండ ప్రచండంగా వెలిగిపోతూ ఉంటాడు. అందుకని ఆయన పట్టుకోడు, మెత్తనవాడు చూస్తే మొత్త బుద్ధి అయిందని లోకువా అంట. అంచేది లోకంలో మనం ఎప్పుడు మంచివాళ్ళుగా ఉండడంలో తప్పులేదు, కానీ మెత్తని వాళ్ళుగా ఉండకూడదు. ఖచ్చితంగా మన ప్రతాపం ఏమిటో మనం చూపిస్తూ ఉండాలి. లేకపోతే ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి అందరికీ కూడా లోకువైపోతాం. ఇది దృష్టిలో పెట్టుకుంటే ఈ గ్రహణాల రహస్యం అంతా అర్థమవుతుంది. సెలవు, మళ్ళీ వారం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.